హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ బెంగళూరు స్ట్రీట్ ఫుడ్ అండి. బెంగళూరులో కాలీఫ్లవర్ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అంట. ఇది మా అమ్మాయి చెప్పింది. ఇదే రెసిపీ ఈరోజు నేను మీ అందరి కోసం చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. దీన్ని ఒక 5 to 10 మినిట్స్ సాల్ట్ వాటర్లో వదిలేసి ఆ తర్వాత 2-3 సార్లు వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రిపేర్ చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకుందామండి. కాలీఫ్లవర్ బాయిల్ చేయాలి. హాఫ్ వరకు వాటర్ పోసేసి మూత పెట్టేద్దాము బాయిలింగ్ వచ్చే వరకు. చూడండి, ఈ విధంగా వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్, అలాగే ఒక పించ్ పసుపు వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ పీసెస్ ఇందులో వేసేద్దాము. వేసి ఒక్క 2 నిమిషాలు మూత పెడదాము. మరీ ఉడకబెట్టకూడదండి. జస్ట్ ఇది బాయిలింగ్ స్టేజ్కి ఇలా రాగానే ఆఫ్ చేసేద్దాము. 2 నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని స్టెయినర్లోకి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా డ్రైన్ అయిపోయిన తర్వాత దీన్ని మ్యారినేట్ చేసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లో ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, అలాగే ఒక స్పూన్ మైదా, ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఈ పౌడర్స్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ అయిన తర్వాత వీటిలో ఈ బాయిల్ చేసిన కాలీఫ్లవర్ని వేసేసి లైట్గా బైండ్ అయ్యేలాగా ఈ విధంగా నిదానంగా సాఫ్ట్గా కలుపుకుందాము. ఎక్కువ పిండిలు వేసేస్తే బైండింగ్ కోటింగ్ ఎక్కువైపోయి బాగుండదండి. ఇలా లైట్ కోటింగే ఇవ్వాలి మనము. మరి పకోడీలా వచ్చేస్తుంది ఎక్కువ పిండిలు వేసుకుంటే. చూడండి, ఈ విధంగా లైట్గా బైండింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాము. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ విధంగా విడివిడిగా వేసుకుందాము, ఒకదానికొకటి అతుక్కోకుండా. ఇలా ఆయిల్ అంతా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలానే ఉంచేద్దాము, కలపొద్దు, అతుక్కుంటుంది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత కొంచెం ఫ్రై అయినట్టు మనకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ విధంగా నిదానంగా అటు ఇటు కలుపుతూ వేయించుకుందాము, 4 పక్కల వేగేటట్టుగా. దీనికైతే వేగటానికి దాదాపు 6-7 నిమిషాలు సమయం పడుతుందండి. టైం ఎక్కువే తీసుకుంటుంది కాలీఫ్లవర్. నిదానంగా మిడిల్ ఫ్లేమ్లో వేయించండి. హైలో పెట్టేస్తే బయట బ్లాక్ అయితే లోపల ఉడకదు. ఇలా మనకు కావాల్సిన క్రిస్పీనెస్ వచ్చే వరకు నిదానంగా 7 నిమిషాలు అయితే ఖచ్చితంగా పట్టింది నాకు. ఇప్పుడు వేయించుకుందాము. ఇలా మాడిపోకుండా టర్న్ చేసుకుంటూ మనకు కావాల్సిన కలర్ రాగానే ఈ విధంగా చూడండి, మనకు కావాల్సిన కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని స్టెయినర్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా ఆయిల్ రాకుండా ఈ స్టెయినర్లో తీసుకొని పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మరో ప్యాన్ రెడీ చేసుకుందామండి సాసింగ్కి. నా ప్యాన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసాను. ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది కదా. నేను ఒక ఆనియన్, అలాగే ఒక హాఫ్ క్యాప్సికము ఇలా క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద పెద్దగా. అలాగే సన్నగా రౌండ్గా పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెమ్మను కూడా కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు. ఇప్పుడు ఇందులో ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేసేద్దాము. ఇలా ఒక్కసారి కలుపుకొని అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాము. ఇవి మరీ వేగిపోకూడదండి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి జస్ట్ ఒక్కసారి కలుపుకుందాము. ఇది కొంచెం పచ్చిగానే ఉండాలి, మరీ ఓవర్గా ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ సోయా సాస్,
అలాగే ఒక హాఫ్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుని మంచిగా కలుపుకుందాము. ఫ్లేమ్ హైలోనే ఉండాలి. చైనీస్ ఫుడ్ హైలోనే ఉండాలి. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నామండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ చిల్లీ వెనిగర్ అండి. దీనివల్ల పులుపు వస్తుంది, బాగుంటుంది. టేస్ట్ కూడా ఉంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేసి. కంపల్సరీ ఏం కాదు. లెమన్ కూడా పిండుకోవచ్చు పులుపు ఇష్టం ఉంటే. ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ కూడా వేసేసి బాగా కలుపుకుందాం. 3-4 నిమిషాల పాటు హైలో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ టమాటో సాసు, అలాగే కొత్తిమీర, ఒక చిటికెడు పెప్పర్ పొడి వేసేసుకుని బాగా కలిపేసుకుని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని దీన్ని టమాటో సాస్తో సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. గెస్ట్లు ఎవరైనా వచ్చినా మీ పిల్లలకైనా చాలా ఇష్టంగా తింటారు. మామూలుగానే పిల్లలకి చైనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఎలా చేసి పెడితే శుభ్రంగా తినేస్తారు. మీరు తప్పకుండా ట్రై చేసి ఈ బెంగళూరు వెరీ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ మీకు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.